హలో వ్యూయర్స్, మేము మొన్న రమణేశ్వరం వెళ్ళామండి. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు చూపిద్దామని మీ ముందుకు వచ్చేసాను. స్టార్టింగ్ ఇలా ఉంటుందండి. ఎంట్రీ ఫీజు ఉంటుంది. కార్కి అయితే 100 రూపీస్, మనకైతే 200. నెక్స్ట్ స్టార్టింగ్ ఇలా బంగారు శివలింగం లాగా ఉంటుంది. ఇవన్నీ దేవతామూర్తుల విగ్రహాలండి. గ్రామ దేవతలు, పోలేరమ్మ, పోచమ్మ టెంపుల్స్ ఉంటాయి. నెక్స్ట్ పంచలోహాలతోటి అవి విగ్రహాలు అయితే చేశారండి, లింగాలని. నెక్స్ట్ ఇలా అన్ని శివలింగాలు రాళ్లతో చెక్కబడి ఉన్నాయి. మనం వెళ్తున్న కొద్దీ శివలింగాలు కనిపిస్తూనే ఉన్నాయండి. మనకి అభిషేకం చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఎర్లీ మార్నింగ్ 6 నుంచి ఓపెన్ ఉంటుందంట గుడి. చాలా చక్కగా ఉంది కదండి సాయిబాబా. మనకి ఆఫ్టర్నూన్ అయితే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఇవ్వదండి. జస్ట్ అవుట్ సైడ్ నుంచే చూడాలి ఈ శివలింగాల్ని. ఇక్కడైతే అభిషేకం చేసుకోవచ్చండి. పర్ హెడ్ 300 అంట. ఈ శివలింగాల్ని చూస్తుంటే అసలు మనసంతా తన్మయత్వంతో నిండిపోతుందండి. కుమారస్వామి మధ్యలో ఉండి చుట్టూ శివలింగాలు. మళ్ళీ ఒక్కొక్క దగ్గర 108 శివలింగాలు ప్రతిష్ఠించారంట అండి. మొత్తం అక్కడ అన్ని శివలింగాలేనండి. చూడ్డానికి మన 2 కళ్ళు సరిపోవు అసలు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకో ఆ ప్లేస్కి వెళ్ళగానే మనసంతా ప్రశాంతంగా అయిపోయింది, భక్తితో నిండిపోయిందండి. ఇక్కడైతే అమ్మవారి విగ్రహాలు ఉన్నాయండి. ఫస్ట్ సంతోషి మాత, శివుడు అండ్ స్ఫటికలింగం అండి. స్ఫటికలింగం అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. నటరాజస్వామి నిజంగా నాట్యం చేస్తున్నట్టే ఉంది కదండి. చాలా కళగా ఉంది అమ్మవారి విగ్రహాలు. అండ్ నాగేంద్ర స్వామి, సంతోషి మాత, గాయత్రీదేవి, బ్రహ్మదేవుడు, ఇలా చెప్తూ పోతే ఎంతోమంది ఇక్కడ కొలువై ఉన్నారండి. ఇక్కడ చెప్పుకోదగ్గది బంగారు శివలింగం అండి. ప్రపంచంలో ఎక్కడా లేదంట ఈ బంగారు శివలింగం. ఫస్ట్ టైం ఈ మహర్షి ఆశ్రమంలోనే కొలువై ఉందండి. పర్ హెడ్ 1000 తీసుకున్నారండి అభిషేకానికి. మేమైతే అభిషేకం చేయించుకున్నాము. నియర్లీ ఎక్కువ టైం అయితే పట్టదండి. నియర్లీ ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. కానీ బాగా చేశారండి అభిషేకం మాత్రం. చాలా మంచిగా అనిపించింది. కానీ కొంచెం 1000 రూపీస్ మరీ సామాన్య జనానికి కొంచెం అందుబాటులో ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే 1000 రూపీస్ పెట్టి అభిషేకం చేయాలంటే కొంచెం ఆలోచించాలి కదండి. కానీ ఇంకా మళ్ళీ ఆ అదృష్టం ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి మేమైతే చేయించుకున్నామండి. కొంచెం టికెట్ రేట్ కొంచెం తక్కువ ఉంటే బాగుండేది అనిపించింది అక్కడ ఒక్క దగ్గర మాత్రం మాకు. ఓం నమ శివాయ అని జపం చేస్తూ మేము అభిషేకం అయితే చేసామండి. విధానం అయితే అలాగే చూస్తూ ఉన్నాడండి. చూడండి అసలు ఏం జరుగుతుందో కూడా తనకు తెలియట్లేదు. మా పాప ఏమో నేను చేస్తా అభిషేకం అంటుంది. మా విధాన్ని ఫస్ట్ టైం అండి బయటికి తీసుకెళ్ళడం అలా లాంగ్ ట్రిప్కి. కానీ చాలా ఎంజాయ్ చేసామండి. అక్కడి నుంచి మళ్ళీ వచ్చి బ్రహ్మదేవుడు, డాకిని మాత అండ్ అన్నపూర్ణాదేవి అయితే అచ్చు కాశీలో దర్శించుకున్నట్టే ఉందండి. ఇక్కడ 108 శివలింగాలు ఉన్నాయండి. ఎప్పుడూ నీళ్ళలోనే ఉంటాయంట ఈ శివలింగాలు. లోపలికైతే మనం అలో చేయరు. కానీ చాలా బాగుందండి. ఇలా చూసేసి కొన్ని పిక్స్ దిగేసాము. ఫైనల్గా వాయులింగం దగ్గరకు వచ్చేసి అక్కడ కూడా ఒక పిక్ దిగేసి ఇంకో ఇంటికైతే బయలుదేరామండి. కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి ఒక రకమైన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పరిచయం చేయొచ్చండి. లేటెస్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.